హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఆర్సీఎఫ్ఎల్ అనమాట, రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ ముంబై రీజియన్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే ఇష్యూ చేశారు. 325 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, టెక్నీషియన్ అప్రెంటిస్, ట్రేడ్ అప్రెంటిస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట ఇది. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా జాబ్స్ కదనమాట. ఒక సంవత్సరం అంటే 12 months పాటు అయితే మీకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ పీరియడ్లో మీకు స్టైఫండ్ అయితే ఉంటుంది. తర్వాత రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ కింద మీకు సర్టిఫికెట్ అయితే ఇస్తారనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే దీనిని ఆపర్చునిటీని యూజ్ చేసుకోవచ్చు. BA, BCom, BSc వాళ్ళకి ఒక వేకెన్సీస్ అయితే ఉన్నాయి, దాదాపుగా ఒక 35 దాకా ఉన్నాయి. అలాగే సెక్రటరియల్ అసిస్టెంట్ ఒక 50 ఉన్నాయి, ఇంకా HR ఎగ్జిక్యూటివ్ ఒక 30 ఉన్నాయి, అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ 35, టోటల్గా 115 అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా ట్రాంబే తాల్ అనే లొకేషన్స్లో మీకు 1 year పాటు అయితే ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మినిమం అయితే 50% అయితే ఉండాలి. BA, BCom, BSc లేదంటే ఎనీ డిగ్రీ. ఈ అకౌంట్స్కి సంబంధించి BA, BCom, BSc ఇచ్చారు. మిగతా వాటికి సెక్రటరియల్ అసిస్టెంట్కి, ఎగ్జిక్యూటివ్ HRకి ఎనీ డిగ్రీ అనమాట. ఇంగ్లీషు అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. మనకి మినిమం ఏజ్ 18 years, అప్పర్ ఏజ్ వచ్చేసరికి 25 years అనమాట. 1st July 2025 చెక్ అయితే చేసుకోవాలి. ఇంకా ఏజ్ రిలాక్సేషన్స్ అప్లికబుల్ అయితే అవుతాయి. OBC వాళ్ళకి 28, SC ST వాళ్ళకి 30 years వరకు అయితే మన 50% అయితే రావాలి మినిమం అనమాట. ఇంకా చూసుకుంటే నెక్స్ట్ టెక్నీషియన్ అప్రెంటిస్ అంటే డిప్లొమా హోల్డర్స్ కోసం అనమాట. కెమికల్లో ఒక 20 ఉన్నాయి, సివిల్లో 14, కంప్యూటర్లో 10 ఉన్నాయి, ఎలక్ట్రికల్లో 20 ఉన్నాయి, ఇన్స్ట్రుమెంటేషన్లో 20 ఉన్నాయి, మెకానికల్లో 30, టోటల్గా 114 దాకా ఉన్నాయన్నమాట. దీనికి కూడా 1 year పాటు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 50% మినిమం ఉండాలి. 25 years మినిమం ఏజ్, అప్పర్ ఏజ్ అనమాట. ఇంకా కూడా అటెండెంట్ ఆపరేటర్ కెమికల్ ప్లాంట్కి సంబంధించి కూడా BSc విత్ PCM ఉన్న వాళ్ళు, PCM అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఒక 74 దాకా ఉన్నాయన్నమాట. దీనికి కూడాను 50% ఉండాలి. BScలో 25 years అనేది ఏజ్ అనమాట. ఇంకా చూసుకుంటే మనకి ట్రేడ్ అప్రెంటిస్ ఏదైతే ఉందో, ఇంటర్మీడియట్లో సైన్స్ గ్రూప్లో చదువుకున్న వాళ్ళకి బాయిలర్ అటెండెంట్, ఎలక్ట్రీషియన్, అట్లాగే హార్టికల్చర్ అసిస్టెంట్ అవన్నీ కూడాను వాళ్ళకి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ అనమాట, కెమికల్ ప్లాంట్, దీనికి కూడా BSc విత్ PCM అడుగుతున్నారు. ల్యాబ్ అసిస్టెంట్ కూడా ఉంది, దీనికి కూడా PCM అనమాట, BSc అయి ఉండాలి. ఇంకా MLT అంటే మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, పాథాలజీ. ఇంటర్మీడియట్ కనుక మీరు సైన్స్ గ్రూప్లో చదువుకొని ఉంటే దానికి అప్లై అయితే చేసుకోవచ్చు. టోటల్గా మనకి 325 అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇంకా SC ST PWD క్యాండిడేట్స్కి పర్సంటేజ్ అంటే 50 ఉంది కాబట్టి 45 వస్తే సరిపోతుంది. జనరల్ క్యాండిడేట్కి అయితే 50% మినిమం అయితే ఉండాలి. ప్లస్ ఇంకా స్టైఫండ్ వచ్చేసరికి గ్రాడ్యుయేట్స్కి ఒక 9,000, ఇంకా కూడాను డిప్లొమా హోల్డర్కి 8,000, డిప్లొమా హోల్డర్స్కి 8,000, ఇంకా ఇంటర్మీడియట్ మీద పాస్ మీద చేసిన వాళ్ళకి 7,000 రూపీస్ దాకా కూడా నెల మీకు స్టైఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ ఎగ్జామినేషన్ అయితే ఏం లేదనమాట. మీకు వచ్చిన పర్సంటేజ్ ఆధారంగా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం అయితే మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. అక్కడికి అయితే మీరు వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇంకా దీనికి సంబంధించి ఎటువంటి ఫీజు లేదనమాట. ఇంకా మన యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు, దాన్ని ఫిల్ చేస్తే సరిపోతుంది. అయితే కనుక మీరు ఈ యొక్క ట్రేడ్ అప్రెంటిస్కి అప్లై చేయాలి అనుకుంటే ఈ యొక్క NAPSలో ఎన్రోల్ అయితే అయ్యి ఉండాలి. ఇంకా కూడా డిప్లొమా హోల్డర్స్, డిగ్రీ హోల్డర్స్ మాత్రం ఇక NATS 2.0లో మీరు రిజిస్టర్ 100% ప్రొఫైల్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. దానికి సంబంధించినటువంటి ఈ యొక్క డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఉంటుంది, మన తెలుగులో వీడియోస్ ఉన్నాయన్నమాట. అది చెక్ చేసుకొని మీరు ఈజీగా అయితే దాంట్లో ఎన్రోల్ అయితే చేసుకోవచ్చు ఫ్రీగా. ఎటువంటి ఫీజు అయితే లేదు, దీనికి కూడా ఎటువంటి ఫీజు లేదు. ప్లస్ ఇంకా మనకి ఇక్కడ అకామిడేషన్ గురించి అక్కడ అయితే మెన్షన్ అయితే చేయలేదు. నేను వెతికాను అనమాట, ఎక్కడ కనబడడం లేదు. అయితే కనుక ఇక్కడ మనకి మెన్ ఎవరైతే ఉన్నారో షేర్డ్ అకామిడేషన్ అవైలబిలిటీని బట్టి ఇవ్వడం జరుగుతుంది. అదైతే గ్యారంటీ అయితే ఏముండదు. సో దానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇది చిన్న అప్లికేషన్ ఇచ్చారనమాట. స్టార్ మార్క్ పెట్టిన తప్పనిసరిగా మనం ఫిల్అవుట్ చేయాలి. ఈమెయిల్ ID ఎంటర్ చేయాలి మీది. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తామంటే ఆ పోస్ట్ అనమాట. ఇంకా పోస్టింగ్ ఎట్ ట్రాంబినా తాలా సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది.
మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే ఆ పోస్ట్కి లింక్ తీసుకుంటే ఆటోమేటిక్గా అయితే వస్తుంది. శాలిటేషన్స్ మిస్టర్ ఏంటని తీసుకోవాలి. ఫస్ట్ నేమ్, మీ యొక్క మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, మీ యొక్క నేమ్ ఎంటర్, డేట్ ఆఫ్ బర్త్ క్యాలెండర్ ఇచ్చారు. దీని నుంచి క్యాలెండర్ కూడా లేదనమాట, డైరెక్ట్గా ఎంటర్ చేసుకోవటమే ఈ విధంగా అనమాట. ఈ విధంగా ఎంటర్ చేసేసారు. మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి, అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి. జెండర్ మేల్ ఫీమేలా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మేటెడ్ స్టేటస్ మీరు మ్యారీడా సింగిలా, అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ మీకు 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇంకా డొమిసైల్ స్టేట్ అంటే మీరు ఏ స్టేట్లో అయితే రెసిడెంట్గా ఉన్నారు పర్మనెంట్గా, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏంటనేది బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. రిలీజియన్ మీకు రిలీజియన్ ఏదైతే ఉందో సెలెక్ట్ అయితే చేసుకోవాలి. కేటగిరీ మీ కేటగిరీ ఓబీసీనా, ఎస్సీ, ఎస్టీనా, ఈడబ్ల్యూఎస్ చేసుకోవాలి. దానికి సంబంధించినటువంటి కేటగిరీ సర్టిఫికేట్స్ ఈ సంవత్సరం అంటే యాక్టివ్గా ఉన్నటువంటి అయితే కావాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకా కూడాను ఇక్కడ మనకి స్టేటస్ ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ ఓబీసీ వాళ్ళకి మాత్రమే స్టేటస్ అర్థం. క్రీమీ లేయర్, నాన్ క్రీమీ లేయర్, ఓన్లీ నాన్ క్రీమీ లేయర్కి మాత్రమే మీ రిజర్వేషన్ అయితే వస్తుంది. ఇంకా పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఎవరైనా ఉండే ఎస్పెక్ట్ లేకపోతే నో అనమాట. ఇంకా దానికి సంబంధించిన ఎవరైనా ఉంటే ఇక్కడ ఇవి సెలెక్ట్ అయితే చేసుకోవాలి, లేకపోతే అవసరం. అడ్రస్ ఇక్కడ మనకి ప్రజెంట్ అడ్రస్ ఏదైతే ఉందో డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్, సిటీ, పిన్ కోడ్, స్టేట్ మీ అడ్రస్లో నుంచి, అలాగే ఇక్కడ ఐ బిలాంగ్స్ టు ముంబై గ్రేటర్ ముంబై కానీ ఇంకా సబర్బన్స్ కానీ రాయగఢ్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది సెలెక్ట్ అయితే చేసుకోవాలి, లేకపోతే లేదు. ప్లస్ ఇంకా పర్మనెంట్ అడ్రస్ ఇది సేమ్ అయితే ఇది టిక్ ఆన్ చేసి సరిపోతుంది. ఇవన్నీ కూడా ఫిల్ అయిపోతాయి. సో ఇక బాంబేకి సంబంధించిన వాళ్ళు మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి, మనకైతే అవసరం లేదు అది. సో ఇంకా కిందకి వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ బోర్డు ఎంటర్ చేయాలి. సిబిఎస్ఈ బోర్డా ఏ బోర్డా అనేది ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఏ సంవత్సరంలో జాయిన్ అయ్యారు, అట్లాగే ఎప్పుడు కంప్లీట్ అయిపోయింది ఇది 10th క్లాస్ అనమాట. పర్సంటేజ్ ఎంత వచ్చింది, ఈ పర్సంటేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మోడ్ ఆఫ్ స్టడీ రెగ్యులర్, ఫుల్ టైం వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఇంటర్మీడియట్కి సంబంధించి ఇంటర్మీడియట్ లేకపోతే 10+2 ఏంటని ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే బోర్డు అనమాట, మీరు ఏ బోర్డు చదువుకున్నారు ఇంటర్మీడియట్ అది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. స్పెషలైజేషన్ ఏదైనా ఉంటే ఇక్కడ పీసీఎం లేకపోతే ఏంటనేది, సైన్సా, కామర్సా ఏంటనేది, ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎప్పుడు కంప్లీట్ అయిపోయింది, పర్సంటేజ్ ఎంత వచ్చింది మెన్షన్ చేయాలి. రెగ్యులర్ స్టడీ మెన్షన్ చేయాలి. గ్రాడ్యుయేషన్ సంబంధించి బీకామా ఏంటనేది, బీఈ బీటెక్ ఏంటనేది, డిగ్రీ నేమ్ అనమాట అవసరం అయితే లేదు. ఇంకా నాగార్జున యూనివర్సిటీనా ఏ యూనివర్సిటీని ఎంటర్ చేయాలి. ఇంకా స్పెషలైజేషన్ ఏదైనా ఉంటే అది ఎంటర్ చేయాలి. ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎప్పుడు కంప్లీట్ అయిపోయింది, పర్సంటేజ్ ఎంటర్ చేయాలి. ఫుల్ టైం ఇది ఎంటర్ సెలెక్ట్ చేసుకోవాలి. హ్యావ్ యూ అండర్గోన్ అప్రెంటిస్ ఇదైతే నో పెట్టాలి కంపల్సరీగా. ఇంకా అప్రెంటిస్షిప్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇఫ్ ఎనీ. అట్లాగే మీరు జాయినింగ్ అప్పుడు మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వాలి, టిక్ ఆన్ చేయాలి. అట్లాగే ఇదైతే అవసరం లేదనమాట. అప్రెంటిస్షిప్ రిజిస్ట్రేషన్ నెంబర్ మీరు చేసుంటేనే ఇక్కడ ఎస్, కాకపోతే అవసరం లేదు. ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, టిక్ ఆన్ చేయాలి, క్యాప్చా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అంటే సరిపోతుంది. ఎటువంటి ఫీజు లేదనమాట, సింపుల్ ఫాము ఇది, మీరు సబ్మిట్ చేస్తే సరిపోతుంది.